అందరూ కలిసి షాపింగ్‌కి వెళ్ళిన తర్వాత భూమికి మాత్రమే గగన్ ప్రేమగా సెలక్షన్ చేస్తూ ఉంటాడు. పెళ్ళికూతురికి పక్కనే పెట్టి మీరేంట్రా పెళ్లి చేసుకున్నట్టుగా మీకు మీరే షాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి శారద అంటుంది. ఓహ్! సారీ, నేను పొన్ని కోసం కదా షాపింగ్ చేసేది. సరే అమ్మా, భూమి నీకు లాస్ట్‌గా ఏ చీరన కావాలా? ఆ! అవును బావ, అదిగో ఆ బ్లూ కలర్ శారీ ఇటివ్వండి అని చెప్పేసి వెంటనే బ్లూ కలర్ శారీ తన ఒంటి మీద వేసుకొని ఎలా ఉంది బావా అని చెప్పేసి భూమి అడుగుతుండగా చాలా బాగుంది అన్నయ్య, మీ షాపింగ్ అయిపోతే ఆ తర్వాత నేను షాపింగ్ చేద్దామని అనుకుంటున్నా. సరే, ఇక్కడికి భూమికి సరిపోతే షాపింగ్ మళ్ళీసారి టైం చూసుకొని వద్దాంలే. వద్దొద్దు, ఈరోజే నీ షాపింగ్ కూడా కావాలి పూర్ణి. షాపింగ్కి వచ్చింది నీకోసం. ఓహో, పేరు నాది ఊరి మీద. పెళ్ళి బట్టలు తీసుకోవాల్సింది వదిలిపెట్టి మీకు మీరే ప్రేమగా పెళ్ళి కొడుక మీరే సెలక్షన్ చేసి తీసుకున్న తర్వాత శివకు నాకు ఎప్పుడు తీసుకుంటారు అని పూర్ణి అంటుంది. సరే అని చెప్పేసి ఇక అందరూ కలిసి పూర్ణికి బట్టలు సెలక్షన్ చేస్తూ ఉంటారు. మరోవైపు శివ మాత్రం కంగారు పడుతుండగా వెంటనే అక్కడున్న బిందుకు వీళ్ళు షాపింగ్కి వచ్చినట్టు తెలిసిపోతుంది. ఈరోజైనా శివను కలవాలని చెప్పేసి ఇక ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి షాపింగ్ మాల్కి వస్తుంది. ఇక్కడ భూమి వాళ్ళు పూర్ణి కోసమని శారీస్ సెలక్షన్ చేస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా శివ బిందును చూస్తాడు. బిందు వెంటనే శివన్ కలిసి, శివ, ఏంటి శివ, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. అవును, భూమికి మన విషయం చెప్పావా? ఇంకా లేదు. ఇంకా ఎప్పుడు చెప్తావు? అసలు పెళ్లి ముహూర్తాలు, ఆఖరికి షాపింగ్ కూడా వచ్చారు. ఇక మన విషయం భూమికి ఎప్పుడు చెప్తావు అనే విధంగా బిందు అంటూ ఉండగా ఈలోపు మాత్రం షాపింగ్ కోసమని పూర్ణి అలా శివ చూడు ఎలా ఉంది అని పక్కన చూసేసరికి శివ కనిపించాడు. అయ్యో, శివ ఎక్కడికి వెళ్ళాడు? వదిన, శివ లేడేంటి? నీ పక్కనే కదా పూర్ణి. అయ్యో, లేడు కదా, నేను వెళ్ళి చూస్తానులే అని చెప్పేసి పూర్ణి అనేసరికి పూర్ణి వెళ్తుండగా, పూర్ణి నేను వెళ్ళి చూస్తానులే, నువ్వు శారీస్ చూసుకో అని చెప్పేసి వెంటనే భూమి అటువైపుకు వచ్చి శివ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. శివ బిందుతో మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్గా భూమికి కనబడతారు. శివ, నేను లేకుంటే నేను బ్రతకలేను శివ, నువ్వు లేకుంటే. నువ్వు కావాలి, నీతో 3 ముళ్ళు వేయించుకోలే శివ అని ఏడుస్తూ ఉంటుంది బిందు. లేదు బిందు, నువ్వు లేకుంటే కూడా నేను బ్రతకలేనని చెప్పేసి ఒకరికొకరు హక్ చేసుకుంటాడు. ఇది ఒక్కసారిగా భూమి కంట కనబడి షాకింగ్గా చూస్తూ పెళ్లి ముహూర్తాలు, పెళ్ళి ఒప్పుకోవడం ఇదంతా జ్ఞాపకం చేసుకుంటూ షాక్లో ఉండిపోతుంది. వీడేంటి బిందును హక్ చేసుకుంటున్నాడు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా భూమి అని చెప్పేసి గగన్ పిలుస్తున్నాడు. వస్తున్నాను భావనేసరికి ఒక్కసారిగా శివ భూమి మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమికి అదే మనసులో, శివ పూర్ణిని ప్రేమించట్లేదా, బిందుని ప్రేమిస్తున్నాడా అని ఆలోచనలో పడి ఈ గొడవ ఎక్కడి దాకా వస్తుందో అని భయపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు వచ్చిన మారువేషంలో కేపి నిజాన్ని బయటపెట్టి అదే సమయానికి చెర్రిని చంపింది అపూర్వ అని రెడ్ హ్యాండెడ్గా శరత్చంద్రకు ఎదురుపడేలా చేస్తాడు. నువ్వింత నీచురాలివా, నా అల్లుని చంపావా, నీలాంటి దాన్ని వదిలిపెట్టనని చెప్పేసి వెంటనే తన లోపలికెళ్ళి గన్ తీసుకొచ్చి అపూర్వ తలకు పెడతాడు. ఇంత నీచమైన పనులు చేసి ఇక అందరి మీద ఏం తెలియనట్టుగా రంకెలు వేస్తున్నావా? నా అల్లుని చంపాల్సిన అవసరమేముంది? అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకుంటే ముందుగా నీ చెప్పాలి కదా, మీ ఇద్దరికి విడాకులు ఇప్పించేవాణ్ణి కదా. నా చెల్లి తన కొడుకుని ఎంతలా చూసుకుందో వాణ్ణి మీరు అందరు కలిసి చంపేస్తారు. వదిలిపెట్టనని చెప్పేసి ఒక్కసారిగా అపూర్వను షూట్ చేస్తానని చెప్పేసి గన్ను తల మీద పెట్టిన తర్వాత, బావని కాళ్ళు పట్టుకుంటాను. నేనేం చేయలేదు బావా, చెల్లిని ఏం చేయలేదు. ఈ దొంగ స్వామీజీ వచ్చి నేను కావాలని నమ్మిస్తున్నాడు. సరే, ఆ స్వామీజీ దొంగ స్వామి అయితే ఈ వీడియో అయితే దొంగ వీడియో కాదు కదా. వీడియో బయటపడ్డదంటే ఖచ్చితంగా నువ్వు
చెర్రీ గాని చంపినట్టే కదా. అందుకని నిన్ను జైలు శిక్ష వేసేదాకా వదిలిపెట్టను. నీలాంటిది బ్రతకాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇంకెన్ని పాపాలు చేశావు? నీకు ఏ పాపం చేసాం వదినా? నీ ఇంటికంతా ఊడుగని చేస్తున్నా, పని మనిషిలా పని చేస్తున్నా. నా భర్త చాతగాడవాడని అనుకొని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా కూడా సర్దుకున్నా. మా అన్నయ్య అని, నా ఇల్లు అని నేను ఈ ఇంట్లో ప్రతి ఒక్క పని చేస్తున్నా. నా కొడుకు ఏ అన్యాయం చేశాడని నా కొడుకుని చంపారు. మీరు నాశనం అయిపోతారు. నా కొడుకును చంపిన వాళ్ళు ఊరికి ఆ దేవుడు వదిలిపెట్టడు. మీరా చి ముట్టుకోకు. కారు మీద నేను చెర్రీని చంపలే మీద. అదైతే మరి ఈ వీడియో ఎక్కడిది వదిన? కావాలని నా కొడుకును మీరు పొట్టన పెట్టుకున్నారు, చంపారు. వదిలిపెట్టను. మీ అందరినీ పోలీస్ స్టేషన్లో వేసి కటకటాల వెనకాల పంపిస్తా. మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తా అని వెంటనే మీరా పోలీసులకు ఫోన్ చేస్తూ జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అందరూ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భూమి మనసులో ఇక శివ గురించి అర్థమై శివ పూర్ణిని ప్రేమించట్లేదు, బిందును ప్రేమిస్తున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈలోపు తెల్లారితే వ్యాలెన్స్ డే. అడ్వాన్స్గా గగన్ వ్యాలెన్స్ డే రోజున తనకి విషెస్ చెప్పడానికి వెనుక నుంచి వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు. ఏంటి బావా హక్ చేసుకున్నాం, హ్యాపీ వ్యాలెన్స్ డే అని చెప్పేసి వెంటనే తన పువ్వు ఇచ్చిన తర్వాత అలా భూమి హక్ చేసుకొని ముద్దులు పెడుతుండగా గగన్ మాత్రం అలా స్టిల్ అంటే ఫొటోస్ తీర్చుకుంటూ ఉంటాడు. బావా ఏంటి బావా ఫోటోలు తీర్చుతున్నావు, వద్దు అని చెప్పేసి తన చేతిలో ఉన్న ఫోన్ను లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ గగన్ మాత్రం భూమిని ఇక హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా బెడ్ మీద ఒకరికొకరు అలా పడిపోతారు. ఇక అలా ఒకరికొకళ్ళు కళ్ళల్లో చూసుకుంటూ హ్యాపీ వ్యాలెన్స్ డే అండ్ ఐ లవ్ యూ అని చెప్పేసి గగన్ చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్న సమయంలో ఇక భూమి కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పేసి అంటుంది. ఇక మరోవైపు అమ్మ భూమి భోజనానికి రండమ్మా అని చెప్పేసి కింద శారద పిలుస్తుంది. వస్తున్నాం అత్తయ్య అని చెప్పేసి ఇక గగన్ భూమి ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత శివేంటి ఇంకా రావట్లేదు, పూర్ణి నువ్వు వెళ్ళి పిలువుపో అమ్మా. సరే అమ్మా, శివ నేను పిలుస్తా పూర్ణి, నువ్వు కూర్చో. సరే వదినని చెప్పేసి శివ దగ్గరికి భూమి వెళ్తుంది. శివ బాధపడుతూ కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటూ ఉంటాడు. శివ అని చెప్పేసి పిలుస్తుంది. అక్క ఏంట్రా అలా ఉన్నావేంటి, కళ్ళకు ఆ నీళ్ళేంటి? అబే ఏం లేదక్క, అమ్మా నాన్న గుర్తొచ్చారు. నిజమేనా? అమ్మా నాన్న గుర్తొచ్చారా, లేకుంటే నా దగ్గరైనా దాచిపెడుతున్నావా? నీ దగ్గర దాచిపెడతాక? అబ్బాయి ఏం లేదు. చేయి తీసుకొని భూమి తల మీద పెట్టుకొని ఇప్పుడు నిజం చెప్పురా, నా మీద నువ్వు ఏం దాగట్లేదా? అక్క అని నిజం చెప్తావా లేదా? ఎవరి గురించి అక్క అడిగేది నువ్వు? బిందు గురించి అనేసరికి శివ షాక్ అయిపోతాడు. బిందు షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చింది, నీతో ఏం మాట్లాడింది? బిందు ఏదో బాధపడ్డట్టుగా అనిపించింది. అబ్బే ఏం లేదక్క, నా మీద ఒట్టేసి వచ్చేవా, నిజం చెప్పు అనేసరికి శివ వెంటనే భూమిని హక్ చేసుకొని ఏడుస్తూ, నీకు చెప్పాలని ఎన్నో రోజుల నుంచెలే అనుకుంటున్నానక్క, కానీ ఏదో ఒక ఆటంకం. నేను పూర్ణిని ప్రేమించలేదక్క, బిందును ప్రేమించాను. ఈ విషయం చెప్పే సమయంలోనే ఇక మీరిద్దరూ బావ నిన్ను అర్థం చేసుకున్నాడు. ఈ ఇంట్లో నిన్ను కోడలిగా స్థానం ఇచ్చారు. ఈ విషయం చెప్తే మళ్ళీ నీ జీవితం ఏమవుతుందో అని చెప్పేసి బాధపడుతూ ఇక బిందును బాధ పెడుతున్నాను. కానీ ఏనాడు నేను పూర్ణినైతే ఇష్టపడలేదక్క, జస్ట్ ఫ్రెండ్గానే ఇష్టపడుతున్నాను అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది. మరి పెళ్ళికెందుకు ఒప్పుకున్నావురా? ఇందాక ఎందుకు తీసుకొచ్చావు? నీకోసం అక్క, నా కోసమా? అవును, బావ ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాడు. నాకు నీడ లేకుంటే ఈ ఇల్లే నాకు ఒక దేవాలయంలా అయిపోయింది. అలాంటి ఇల్లును, అలాంటి మనుషులను నేను ఎక్కడ మోసం చేస్తానేమో, ఇక ఎక్కడ నీ మీద నింద వేస్తారేమో అని భయంతో నేను ఇలా నా మనసులో నేనే చంపుకుంటున్నానక్క.
కానీ బిందు అంటే నాకు ఇష్టం అక్క, బిందే నా ప్రాణం అక్క అనేసరికి భూమి ఒక్కసారిగా ఆందోళనలో పడిపోతుంది. మరి ఏం న్యాయం చేస్తుందో తెలుసుకుందాం.